ప్రథమాశ్వాసం. దేవవ్రతుడు శాంతి పొందిన విషయానికి తెలుకున్న ధృతరాష్ట్రుడు ఏమి చేశాడు? వివరించండి అని జనమేజయుడు వైశంపాయన మహర్షిని అడిగాడు. వైశంపాయనుడు భారత కథను ఈ విధంగా చెప్పసాగాడు. భీష్ముడు పడిపోయిన విషయానికి ధృతరాష్ట్రుని ఖిన్నుడిని చేసింది. సంజయ, నీవు యుద్ధభూమికి వెళ్లి తరువాత జరిగిన యుద్ధ విశేషాలు తెలుసుకుని రా అని చెప్పి సుయోధనుని విజయాన్ని ఆకాంక్షిస్తున్న ధృతరాష్ట్రుడు చెప్పాడు. కొన్ని దినములు గడిచిన పిదప వ్యాసుని మహిమ వలన ఉభయ సైన్యాల విశేషాలు ప్రత్యక్షంగా చూసిన సంజయుడు ఒక అర్ధరాత్రి సమయమున హస్తినకు తిరిగి వచ్చాడు. వెంటనే ధృతరాష్ట్రుని మందిరముకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు అతడికి ఉచితాసనము ఇచ్చి సత్కరించి, సంజయ, మా తండ్రిగారైన భీష్ముడు యుద్ధరంగమున పడిపోయిన తరువాత నా కుమారులైన కౌరవులు ఎవరి సాయంతో పాండవుల మీద యుద్ధం సాగించారు? ఉభయుల మధ్య యుద్ధం ఎలా జరిగింది అని అడిగాడు. సంజయుడు, మహారాజా, భీష్ముడు దేవభావం పొందడం, శాంతనవుడు చెప్పిన హితవాక్యాలకు కోపము తెచ్చుకుని నీ కుమారుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేను నీ వద్ద నుండి వెళ్ళిన తరువాత రోజు వేకువ జామున యుద్ధ రంగముకు వెళ్ళాను. కురు సైన్యాలు మరునాటి యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. కాని కురు వీరుల ముఖాలు వివర్ణమై ఉన్నాయి. భీష్ముడు లేకపోవడంతో కౌరవసేనలు కాంతులు కోల్పోయి కళావిహీనంగా ఉన్నాయి. అందరూ కర్ణుని రాక కొరకు ఎదురు చూస్తున్నారు. రధికులు సుయోధనుని వద్దకు వెళ్లి, సుయోధన, భీష్ముడు లేని కురుసేనలు పతిని కోల్పోయిన సతిలా, పంటలు లేని భూదేవిలా కళావిహీనమై ఉన్నాయి. భీష్ముడు లేకపోవడంతో పాండవసేనలు ఉత్సాహంగా విజృంభిస్తాయి. కనుక కర్ణుడే ఈ సమయానికి మనలను ఆదుకోగలడు. భీష్ముని మీద అలిగి కర్ణుడు యుద్ధరంగముకు రాలేదు. కనుక ఇప్పుడు మనవారంతా కర్ణుని కొరకు ఎదురు చూస్తున్నారు అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు, సంజయ, తరువాత ఏమైంది? కర్ణుడు వచ్చాడా? పాండవులను ఓడించాడా? మనవారి మనోరథం నెరవేరిందా అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు, మహారాజా, ఆ సమయంలో కర్ణుడు అక్కడకు వచ్చాడు. సుయోధనుడు కర్ణుని సాదరంగా ఆహ్వానించాడు. కర్ణుడు అక్కడి రాజులను చూసి దమము, సత్వగుణము, తపము, దానగుణము, శీలము, అస్త్రవిద్యా నైపుణ్యం, వీరము, శౌర్యము ఆభరణముగా కలిగిన భీష్ముడు రణరంగమున పడిపోయిన తరువాత ఆయన నాయకత్వం లేని ఈ అక్షౌహిణుల సైన్యం ఉండి ఏమి ప్రయోజనం? సుయోధనుని సమస్త సంపదలు సమసిపోయినట్లే అని దుఃఖించాడు. అక్కడ ఉన్న రాజులు కూడా అందుకు దుఃఖించారు. కర్ణుడు ఉపశమనం పొంది భీష్ముడు మేరుపర్వతంలా పడిపోయిన సమయంలో నేను అతడి స్థానంలో ఉండి కౌరవ సేనలను రక్షిస్తాను. అర్జునిని మదం అనుస్తాను. కృష్ణుని అండ చూసుకుని విర్రవీగుతున్న పాండవులను నా శరపరంపరతో హతమారుస్తాను. భీష్మునిలా చెలరేగి శత్రుసేనలను చీల్చి చెండాడి ఈ సువిశాల సామ్రాజ్యానికి సుయోధనుని పట్టాభిషిక్తుని చేస్తాను. అలా కాని పక్షంలో కౌరవులను రక్షిస్తూ, పాండవులను నిర్జిస్తూ కీర్తి గడిస్తూ స్వర్గంలో భీష్ముని కలుసుకుంటాను అని సగర్వంగా చెప్పగానే సుయోధనుడు సంతోషించాడు. కర్ణుడు భీష్ముడిని కలుసుకొనుట. తరువాత కర్ణుడు రథమును అధిరోహించి భీష్ముని వద్దకు వెళ్లి కన్నీటితో పాదములకు నమస్కరించి, పితామహ, రాధేయుడు తమ దర్శనార్థం వచ్చాడు. కళ్ళు తెరవండి, తమరు ఇలా అంపశయ్య మీద ఉండటం విధి విలాసం కాక మరేమిటి? నేను ఈ రోజు నుండి పాండవుల మీద యుద్ధానికి పోతున్నాను. పరమ పావనమైన మీ పలుకులతో నన్ను ఆశీర్వదించండి అని పలికాడు. భీష్ముడు కళ్ళు తెరవగానే కర్ణుడు నమస్కరించి అంగా, అర్జునుని అహంకారం నేను ఒక్కడినే అనుస్తాను. పాండవులను గడ్డిగరిపిస్తాను, నన్ను ఆశీర్వదించండి అన్నాడు. భీష్ముడు, కర్ణ, సుయోధనుడు నీ అండ చూసుకునే ఉన్నాడు. కౌరవులకు సుయోధనుడు నువ్వు అంతే. జన్మతః వచ్చిన బంధుత్వం కంటే స్నేహమే గొప్పది కదా. కౌరవసేన భారం వహించి సుయోధనునికి మేలు చేయి. అంబష్ట, పౌండ్రాది దేశములు జయించి సుయోధనుని ఆధీనము కావించిన నీకు చెప్పవలసిన పని ఏమి? కౌరవసేనను నడిపించి అతడికి విజయం చేకూర్చు. నాకు సుయోధనుడు ఎంతో, నువ్వు అంతే అన్నాడు. కర్ణుడు మరొక్కసారి భీష్ముని పాదములకు నమస్కరించి అక్కడి నుండి యుద్ధరంగముకు వెళ్ళాడు. రథ, గజ, తురంగ, పదాతి దళాలను సమీకరించి వారికి ఉత్సాహం కలిగించాడు. అంతలో సుయోధనుడు అక్కడకు వచ్చి, కర్ణ, నీ రాకతో కౌరవసేనలు ఉత్సాహాన్ని పుంజుకున్నాయి. మన సేనలు యుద్ధానికి ఉరకలు వేస్తున్నాయి. మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి అన్నాడు. కర్ణుడు, సుయోధన, రారాజువైన నీ ఆజ్ఞ మాకు శిరోధార్యము. నీవే కర్తవ్యాన్ని నిర్ణయించు అన్నాడు. సుయోధనుడు, కర్ణ, భీష్ముని నాయకత్వంలో ఈ 10 రోజులు మన సేనలు నడిచాయి. ప్రస్తుతం మనకు ఒక సేనా నాయకుడు కావాలి. కౌరవ సేనలకు నాయకత్వం వహించుటకు ఎవరు అర్హులో నీవే నిర్ణయించాలి అన్నాడు. కర్ణుడు, సుయోధన, మన యోధులందరూ నాయత్వ అర్హత ఉన్న వారే ఒకరిని నియమించిన వేరొకరికి మత్సరం కలుగుతుంది. కనుక ద్రోణుని సైన్యాధ్యక్షుని చేసిన అందరికీ ఆమోదయోగ్యముగా ఉంటుంది. ఆచార్యుడు, వివిధ రణతంత్ర కోవిదుడు, పూజ్యుడు,
శూరుడు, వయోవృద్ధుడైన వీరుడు అతడిని సైన్యాధ్యక్షునిగా అభిషేకించండి అన్నాడు. ద్రోణుని సైన్యాధ్యక్షుని చేయుట. కర్ణుని మాటలు విన్న సుయోధనుడు తన తమ్ములను, మిత్రరాజులను వెంట పెట్టుకుని ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి ఆయనతో సవినయంగా ఆచార్య, కురు సైన్యంలో అస్త్రవిద్యా ప్రావీణ్యంలోనూ శౌర్య ప్రతాపాలలోనూ మీరు అగ్రగణ్యులు. ఇప్పటివరకు పితామహుని నాయకత్వంలో నడిచిన కురు సైన్యాలకు నేటి నుండి మీరు నాయత్వం చేసి నడిపించండి. మేమంతా మీ ఆజ్ఞానువర్తులమై ప్రవర్తిస్తాము. దేవసేనను నడిపించిన కుమారస్వామి వలె మన సైనాలను మీరు నడిపించండి అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన ద్రోణుడు సుయోధన, నేను బ్రాహ్మణుడను, వేదాంగములను అభ్యసించిన వాడిని. నాలో క్షత్రియోచిత లక్షణములైన ధైర్యము పరాక్రమము లేవు. అయినను నన్ను మీరందరూ ఇంతగా ఆదరిస్తున్నారు కనుక మీ కోరిక మన్నించి స్వర్వసైన్యాధిపత్యం వహిస్తాను. చెదిరిపోయిన మన సైన్యాలను సమీకరించి పాండవులతో పోరాడి మనకు విజయం చేకూర్చెదను అన్నాడు. ద్రోణాచార్యుని మాటలకు సంతసించిన సుయోధనుడు వెంటనే సువర్ణ కలశంతో గంగాజలాలను తెప్పించి పుణ్యాహవాచన కార్యక్రమములు కావించి, పుణ్యాంగనల ఆశీర్వాదములతో వంది మాగధుల స్తోత్రపాఠముల మధ్య ద్రోణునికి సైన్యాధ్యక్షునిగా అభిషేకం చేశాడు. కౌరవ ప్రముఖుల శంఖారావములు, వేరి మృదంగ నాదములు మిన్నంటగా ద్రోణుడు సైన్యాధ్యక్షుడుగా ముందు నిలువగా కౌరవసేనలు యుద్ధ సన్నద్ధమై ముందుకు నడిచాయి. ద్రోణాచార్యుడు 5 రోజులు పాండవ సైన్యముతో హోరాహోరీ పోరాడి ఒక అక్షౌహిణి పాండవ సైన్యాలను సంహరించాడు. ఆ మహావీరుని దాటికి ఎందరో వీరులు వీరస్వర్గం అధిరోహించారు. ఆ మహాయోధుడు 5 దినములు నిరంతర వీర విహారం చేసి వీరస్వర్గం అలంకరించాడు అని సంజయుడు పలికాడు. ద్రోణుని మరణవార్త విని ధృతరాష్ట్రుడు దుఃఖించుట. ద్రోణుని మరణ వార్త విన్న ధృతరాష్ట్రుడు ఎంతో దుఃఖించాడు. సంజయ, అస్త్రశస్త్ర విద్యా ప్రవీణ్యుడు, మహాపరాక్రమవంతుడు అయిన ద్రోణుడు పాండవుల చేతిలో ఎలా మరణించాడు? పాంచాలురు అతని విల్లు విరిచారా? రథాశ్వములను చంపారా? రథము విరిచిచారా? సారథిని లేక ద్రోణుడు అలసి ఉన్న తరుణంలో ఆ పాపాత్ముడైన నీచ దృష్టద్యుమ్నుడు అతి క్రూరంగా వధించాడా? అంతటి మహావీరుని మరణ వార్త నా గుండెను ముక్కలు చేయలేదేమి? నాది గుండె కాదు పాషాణము అని పరిపరి విధముల దుఃఖించి మూర్చిల్లాడు. మరలా తెలివి తెచ్చుకుని సంజయ, నరనారాయణులు రధికుడు సారథి అయినప్పుడు ఆ రథము ఎప్పుడూ సిద్ధ మనోరథము అవుతుంది కదా. అమిత ప్రాక్రమవంతులైన నకుల సహదేవులు, ఉత్తమౌజుడు, సాత్యకి, దృష్టకేతువు, శిఖండి, రెండవ రుద్రుడైన అభిమన్యుడు, మానదనుడు చేకితానుడు, అజేయులైన ద్రౌపదీ సుతులు, బలాఢ్యులైన కేకయరాజులు, యుయుధాముడు, ద్రోణుని చంపడానికే జన్మించిన దృష్టద్యుమ్నుడు, అత్యంత బలశాలి అయిన ఘటోత్కచుడు, అతిలోక వీరులు యాదవులు, జయింప శక్యము కాని భీముడు, దేవతలకు కూడా గెలువ శక్యము కాని సత్యానిత్యాగరిష్ఠుడు, ధర్మాత్ముడు ఉన్న పాండవ సైన్యం సాధించలేని ఏమున్నది? సంజయ, లోక రక్షణారథం యదుకులంలో జన్మించి వ్రేపల్లెలో బాల్యక్రీడలను సాగిస్తూనే రాక్షస సంహారం చేసి కంసుని వధించి, పారిజాత వృక్షాన్ని దేవలోకం నుండి భూలోకం తీసుకువచ్చి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుని ప్రాపు సంపాదించిన పాండవులను జయించగలిగిన వారెవ్వరు? హరికి ఆత్మ అర్జునుడు, అర్జునునికి ఆత్మ హరి శరీరాలు వేరైన ఆత్మలు ఒక్కటైన వారిరువురిని 2 కళ్ళుగా చేసుకున్న పుణ్యమూర్తి ధర్మరాజు యుద్ధముకు ఎందుకు భయపడతాడు? కౌరవులకు చేటుకాలం దాపురించింది కనుకనే సుయోధనుడు ఈ యుద్ధాన్ని కోరుకున్నాడు అని పరిపరి విధముల దుఃఖించాడు. సంజయ, జరిగినది తలచి ప్రయోజనమేమి? ద్రోణుడు యుద్ధం చేసిన విధము వినవలెనని నా మనసు కుతూహల పడుచున్నది అన్నాడు. ద్రోణుని సుయోధనుని ఒక కోరిక కోరుకోమ్మని చెప్పుట. ద్రోణుని పరాక్రమవంతమైన యుద్ధం గురించి సంజయుడు వివరించసాగాడు. మహారాజా, సర్వసైన్యాధిపత్యం వహించిన ద్రోణుడు చాలా సంతోషించి అందరూ వింటూ ఉండగా సుయోధన, నన్ను ఇంతగా గౌరవించినందుకు ప్రతి ఫలంగా నీవు ఏదైనా ఒకటి కోరుకో, నెరవేర్చెదను అన్నాడు. సుయోధనుడు కర్ణ, దుశ్శాసనులతో ఆచార్య, మీరు కోరుకోమన్నారు కనుక కోరుకుంటున్నాను. ధర్మరాజును ప్రాణముతో పట్టి నాకు తెచ్చివ్వండి అని కోరాడు. ద్రోణుడు అందుకు విస్మయపడి సుయోధన, అజాతశత్రువైన ధర్మరాజును చంపమని కోరక ప్రాణములతో పట్టి ఇవ్వమని కోరడంలో ఆంతర్యం ఏమిటి? వారికి అర్ధరాజ్యం కట్టబెడతావా? ధర్మరాజును ప్రాణములతో పట్టి తెస్తే ఏమి చేస్తావు అన్నాడు. అందుకు సుయోధనుడు, గురువర్య, ధర్మరాజును యుద్ధంలో చంపిన ఎన్నో అనర్థములు జరుగుతాయి. అర్జునుడు తన గాడీవంతో సమస్త కురు సైన్యాలను వధించి తన పగ తీర్చుకుంటాడు. ఒకవేళ మేము పాండవులను అందరను చంపినా కృష్ణుడు సుదర్శన చక్రంతో కురు వంశాన్ని అంతమొందించి కుంతీదేవికైనా రాజ్యాన్ని కట్టబెడతాడు. అలా కాక మీరు ధర్మరాజును అప్పగించిన జీవద ప్రియుడైన ధర్మరాజును అతడిని అతని తమ్ములు, భార్య,
బిడ్డలతో జీవితాంతం అరణ్యములకు పంపి నేను సమస్త కురు సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుకుంటాను అన్నాడు. సుయోధనుని కుటిల బుద్ధికి మనసులోనే అసహ్యపడి అనాలోచితంగా తాను ఇచ్చిన వరముకు విఘాతం కలిగించ తలచి సుయోధన, నీ కోరిక సమంజసమే, ఇందులో చిన్న చిక్కు ఉన్నది. ధర్మరాజు పక్కన అర్జునుడు ఉన్నంత కాలం దేవతలు సైతం అర్జునుని కన్నెత్తి చూడలేరు. ఇది జగమెరిగిన సత్యము కనుక అర్జునుని ఎలాగైనా ధర్మరాజుకు దూరముగా తీసుకు వెళితే నేను నీకు ధర్మరాజును ప్రాణములతో పట్టి ఇవ్వగలను అన్నాడు ద్రోణుడు. ఆ మాటలకు సుయోధనుడు పొంగిపోయాడు. అప్పుడే ధర్మరాజును ప్రాణములతో పట్టి ఇచ్చినట్లు పొంగిపోయి ఈ విషయాన్ని కౌరవ ప్రముఖులందరికీ చెప్పాడు. కౌరవ వీరులు ఆనందోత్సాహాలతో సింహనాదం చేశారు. వేరి మృదంగ నాదాలు మిన్నంటాయి. ధర్మరాజు ద్రోణుని నుండి తనను కాపాడమని అర్జునునికి చెప్పుట. ఈ విషయాలు చారుల ద్వారా ధర్మరాజు తెలుసుకుని తమ్ములతో సమావాసమయ్యాడు. ధర్మరాజు అర్జునుని చూసి, అర్జునా, ద్రోణాచార్యుల ప్రతిజ్ఞ వింటివి కదా, నన్ను ప్రాణములతో పట్టి సుయోధనునికి ఇస్తానని మాట ఇచ్చాడట. నీవు సదా నా ప్రక్కన ఉండి దానిని వమ్ము చేయవలెను అన్నాడు. ఆ మాటలు విన్న అర్జునుడు ధర్మరాజుతో, అన్నయ్య, నేను యుద్ధరంగంలో నిన్ను ఒంటరిగా వదిలి నేను వేరే చోట యుద్ధం చేయుట అసంభవం. అది గురువును వధించినంత పాపం, అంత పాపం నేను చేయను. సదా నీ ప్రక్కన ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను. అయినా కౌరవుల దురాశ కాని నేను నీ పక్కన ఉండగా ఆ ద్రోణుడే కాదు, ముల్లోకాలు ఒక్కటైనా నిన్ను ఏమి చేయలేరు అని అన్నాడు. అర్జునుని మాటలకు ధర్మరాజు ఎంతో సంతోషించాడు. మంగళ వాద్యాలు, బేరి మృదంగాలు, తూర్య నాదాలు మ్రోగుచుండగా పాండవులు యుద్ధరంగానికి బయలుదేరారు. యుద్ధారంభం. పాండవులు ఆ రోజు క్రౌంచ వ్యూహం పన్నారు. వ్యూహం ముందు భాగమున అర్జునుడు నిలబడ్డాడు. అర్జునుని ప్రక్కన దృష్టద్యుమ్నుడు నిలిచాడు. భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీ సుతులు, అభిమన్యుడు వారి వారి స్థానములలో నిలబడ్డారు. యుధిష్ఠరుడు వ్యూహం మధ్యభాగంలో నిలబడ్డాడు. నీ కుమారులు అందుకు దీటుగా శకట వ్యూహం పన్నారు. సింధురాజు, కళింగ భూపతి, వికర్ణుడు దక్షిణ భాగమున నిలిచారు. వారి ప్రక్కన శకుని దక్షిణ భాగమున ససైన్యంగా నిలిచాడు. కృతవర్మ, విశంతి, చిత్రసేనుడు, దుశ్శాసనుడు ఉత్తర భాగంలో నిలిచారు. కాంబోజ, శక, యవన రాజులు తమ తమ స్థానాలలో నిలిచారు. త్రిగర్త, మద్ర, శూరసేన దేశాధీశులు తమ తమ సేనావాహినితో సుయోధనునికి రక్షగా నిలిచారు. వారి అందరికి ముందు అంగరాజు కర్ణుడు తన సేనలతో సుయోధనునికి అండగా నిలిచాడు. కురు సేనలకు తిలకంగా నిలిచిన కర్ణుని కౌరవ సేనలు సంతోషపడి ఇన్ని రోజులు భీష్ముడు పక్షపాత బుద్ధితో పాండవులను ఉపేక్షించాడు. కర్ణుడు పాండవుల ఉద్ధృతికి అడ్డుకట్ట వేస్తాడు. కర్ణుడు అర్జునునికి సరిజోడు అని తమలో తాము అనుకున్నారు. ద్రోణుని నాయకత్వంలో యుద్ధముకు బయలుదేరిన మనసేనలకు అనేక దుశ్శకునములు గోచరించాయి. సుయోధనుడు వాటిని లక్ష్యపెట్టలేదు. అర్జునుడు కర్ణుడు యుద్ధం చేస్తుంటే చూడాలన్న కోరికతో ఇరు పక్షములు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. యుద్ధం ఆరంభం అయింది. రథములు, ఏనుగులు, గుర్రముల పదగట్టనలతో రేగిన ధూళి ఆకాశం అంతా దట్టంగా కమ్మింది. శరములతో శరములు, ఖడ్గములతో ఖడ్గములు, అస్త్రములతో అస్త్రములు ఢీకొని వాటి నుండి చెలరేగిన మంటలు సూర్యకాంతిని తలపింపచేస్తున్నాయి. పగిలిన ఏనుగుల కుంభస్థలములు, తెగిపడిన హయముల అవయవములు, విరిగిన రథములు, వివిధ కాల్వలముల కళేబరములు, ఏరులై పారుతున్న రక్తముతో రణరంగం బీభత్సంగా తయారైంది. ద్రోణాచార్యుడు తన రథమును చిత్రవిచిత్ర రీతుల నడిపిస్తూ ఎక్కడ చూసినా తానే అయి పాండవ సేనలపై శరవర్షం కురిపిస్తున్నాడు. గజములను చంపుతున్నాడు. గుర్రముల కళేబరములు తేలుతున్నాయి. రథములు విరుగుతున్నాయి. ద్రోణుని దాటికి తాళలేని పాండవసేనలు పారిపోసాగాయి. అది చూసిన ధర్మరాజు కలవరపడి అర్జునుడిని, దృష్టద్యుమ్నుడిని పిలిచి ద్రోణాచార్యుని ఉద్ధృతి ఆపమని ఆదేశించాడు. దృష్టద్యుమ్నుడు తమ సేనలతో ద్రోణుని ఎదుర్కొన్నాడు. అర్జునుడు పారిపోతున్న పాండవ సేనకు ధైర్యవచనములు చెప్పి యుద్ధోన్ముఖులను చేశాడు. అందరూ ద్రోణుని నలువైపులా ఎదుర్కొన్నారు. ద్రోణుడు వృద్ధుడైనా అవక్ర పరాక్రమంతో ఎదుర్కొని పాండవ సేనపై విజృంభించాడు. అయినా పాండవ సైన్యాలు ద్రోణుని ధైర్యంగా ఎదుర్కొన్నాయి. ద్రోణునిని కొట్టి హయములను గాయపరిచాయి. ద్రోణుని శరములను మధ్యలోనే త్రుంచి ద్రోణుని సేనలపై అనేక అస్త్రశస్త్రములు ప్రయోగించాయి. ద్రోణ దృష్టద్యుమ్నుల మధ్య పోరు ఉధృతంగా సాగింది. వారిరువురు ఒకరిపై ఒకరు వేసుకున్న బాణములతో గగనతలము నిండిపోయింది. ఇది చూసిన ధర్మరాజు తన సైన్యంతో ద్రోణునిపై శరవర్షం కురిపించాడు. శకుని సహదేవునితో యుద్ధం సాగిస్తున్నాడు. శకుని సహదేవుని కేతనము కొట్టి గుర్రములను చంపాడు. సహదేవుడు కోపించి శకుని కేతనం విరుగకొట్టాడు. శకుని తన గద తీసుకుని క్రిందికి దిగి సహదేవుని రథమును విరుగకొట్టాడు. సహదేవుడు కూడా క్రిందికి దిగి గదతో శకునితో తలపడ్డాడు.
భీమసేనుడు వివిశంతి మీద శరవర్షం కురిపించాడు. వివిశంతి బెదరక భీమసేనుని విల్లు 2 ముక్కలు చేశాడు. భీమసేనుడు క్రిందకు దిగి వివిశంతి రథాశ్వములను చంపాడు. భూరిశ్రవసుడు అన్నాడు దృష్టద్యుమ్నుని ఎదుర్కొని అతడి శరీరం అంతా శరములు నాటాడు. అన్నయ్య పరిస్థితి చూసిన శిఖండి అతడిని ఎదుర్కొని భూరిశ్రవసుని తరిమి కొట్టాడు. ఘటోత్కచుడు అలంబసుడు మాయాయుద్ధం చేతున్నారు. క్షత్రదేవుడు లక్ష్మణునితో యుద్ధం చేస్తున్నాడు. చేకితానుడు అనువిందునితో యుద్ధం చేస్తున్నాడు. శల్యుడు నకులునితో యుద్ధం చేస్తున్నాడు. నకులుడు శల్యుని కేతనమును విరిచి రథమును విరుగకొట్టాడు. ద్రుపదుడు త్రిగర్తాధిపతి ఒకరి బలాబలములు ఒకరు పరీక్షిస్తున్నారు. పౌరవరాజు అభిమన్యునితో తలపడ్డాడు. అభిమన్య ప్రతాపం. అభిమన్యుడు పౌరవరాజు కేతనమును ధనస్సును విరిచి 5 బాణములతో రథాశ్వములను చంపి మరొక బాణంతో శిరస్సు ఖండించబోగా కృతవర్మ అడ్డుపడి 2 బాణములతో అభిమన్యుని విల్లు ఖండించాడు. అభిమన్యుడు కత్తి డాలు తీసుకుని పౌరవరాజు రథము విరిచి సారథిని క్రిందికి లాగాడు. పౌరవరాజును చంపడానికి అతడి మెడ పట్టుకున్నాడు. అంతలో సైంధవుడు అభిమన్యుని కత్తితో ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు పౌరుని వదిలి సైంధవుని ఎదుర్కొని అతడి డాలు కత్తి విరుగకొట్టాడు. అభిమన్యుని దాటికి తట్టుకోలేక సైంధవుడు పారిపోయాడు. అభిమన్యుడు సైంధవుని సేనలపై పడి వారిని నరుకుతున్నాడు. పారిపోతున్న సైంధవుని చూసి రాజులు ఒక్కుమ్మడిగా అభిమన్యుని మీద పడ్డారు. శల్యుడు అభిమన్యునిపై భీకర శక్తి ఆయుధం ప్రయోగించాడు. అభిమన్యుడు దానిని పట్టుకుని తిరిగి శల్యునిపై విసిరాడు. అది శల్యుని రథసారథి శిరస్సును ఖండించింది. అప్పుడు విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతు, యుధిష్ఠరుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, కేకయరాజులు, భీమసేనుడు, నకుల సహదేవులు, ద్రౌపదీ సుతులు, శిఖండి అభిమన్యునికి సాయం వచ్చి రక్షణగా నిలబడి శత్రుసేనలను తనుమాడసాగారు. ఇది చూసిన నీ కుమారులు అభిమన్యునిపై శరములు, బల్లబాణములు కురిపించారు. తన సారథి చనిపోవడంతో శల్యుడు రథం దిగి గదతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు కూడా రథం దిగి శల్యుని ఎదుర్కొన్నాడు. అది చూసిన భీమసేనుడు శల్యుని చేయి పట్టి లాగి తనతో గదాయుద్ధం చేయమని గర్జించాడు. శల్యుడు అభిమన్యుని వదిలి భీమసేనునితో గదాయుద్ధం చేస్తున్నాడు. ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ చిత్రవిచిత్ర గతులతో యుద్ధం చేస్తున్నాడు. సమాన బలాఢ్యులైన వారిద్దరూ ఒకరి గదాఘాతాలకు ఒకరు తట్టుకోలేక ఇద్దరూ మూర్చిపోయారు. ఇది చూసిన కృతవర్మ శల్యుని రథంపై ఎక్కించుకుని దూరంగా తీసుకు వెళ్లాడు. అంతలో మూర్ఛ నుండి తేరుకున్న భీమసేనుడు శల్యుడు కనపడక కౌరవ సేనపై పడి నిర్మూలించసాగాడు. అది చూసిన నీ కుమారులు భీముని చుట్టుముట్టి అతడిపై అనేక అస్త్రశస్త్రములు ప్రయోగించారు. అంతలో నకుల సహదేవులు భీమునకు సాయం వచ్చారు. ఆ ముగ్గురు నీ కుమారులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అపరాహ్నము తరువాత యుద్ధము. అపరాహ్నము అయ్యే సమయానికి ఆ రోజు యుద్ధంలో పాండవులదే పై చేయి అయింది. పాండవ సేనలో జయజయధ్వానాలు మిన్నంటాయి. కర్ణుని కుమారుడు వృషసేనుడు సింహనాదం చేస్తూ పాండవ సేనలో జొరబడి ఊచకోత కోయసాగాడు. అతడి పరాక్రమానికి పాండవ సేనలు తట్టుకోలేకపోయాయి. హయములు, ఏనుగులు తెగిపడుతున్నాయి. సారథులు చనిపోతున్నారు. రథములు విరుగుతున్నాయి. కాల్బలము నశించిపోతుంది. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. వృషసేనుని పరాక్రమానికి పాండవ సేన తట్టుకోలేకపోతుంది. ఇది చూసిన నకులుని కుమారుడు శతానీకుడు వృషసేనునిపై లంఘించి అతడి పైన 10 బాణాలు గుప్పించాడు. వృషసేనుడు శతానీకుని కేతనం విరిచి విల్లు త్రుంచాడు. ఇది చూసిన మిగిలిన ద్రౌపదీ పుత్రులు శతానీకునకు సాయంగా నిలిచి అనేక అస్త్రశస్త్రాలను అతడి మీద ప్రయోగించారు. అశ్వత్థామ తన సైన్యాలతో పాండవసేనను ఎదుర్కొన్నాడు. ద్రుపదుడు, ధర్మరాజు, కేకయరాజులు, విరాటుడు వారి వారి సేనలతో అశ్వత్థామను, వృషసేనుని ఎదుర్కొన్నారు. ఉభయ పక్షాల మధ్య పోరు ఘోరమైంది. భీముడు కర్ణుని, కృపాచార్య, ద్రోణ అశ్వత్థామలను దృష్టద్యుమ్నుడు, విరాటుడు ఎదుర్కొన్నారు. కొంతసేపటికి పాండవ సేనల ఉద్ధృతికి తాళలేక మన సైన్యాలు పారిపోసాగాయి. ఇది చూసిన ద్రోణుడు నిలువమని ఎంత చెప్పినా నిలువక కౌరవ పారిపోసాగాయి. ద్రోణుడి విజృంభణ. అది చూసి ద్రోణుడు సారథి, చూసావా, మన సేనలన్నీ పారిపోతున్నాయి. ధర్మజుని ముఖం గర్వంతో వెలిగిపోతుంది. నేను పాండవుల మీద విజృంభించకపోతే సేనలను ఆపలేము. ధర్మజుడు, భీముడు, ద్రుపదుడు, విరాటుడు వారి కుమారులు నా ముందు నిలువలేరు. అర్జునునికి విద్య నేర్పింది నేనే. నీ చాతుర్యము చూపించి రథము నడుపుము. నా చేతుల దురద తీరే వరకు ఒళ్ళు దాచుకొనక యుద్ధం చేస్తాను అన్నాడు. ఆ మాటలకు పొంగిపోయిన ద్రోణుని సారథి చిత్రవిచిత్ర రీతుల రథం నడుపుతుండగా ద్రోణుడు పాండవసేనలో ప్రవేశించి చీల్చి చెండాడసాగాడు. పొంగుతున్న సముద్రంలా విజృంభించిన ద్రోణుని ధర్మనందనుని చక్రరక్షకుడు సుకుమారుడు చెలియలి కట్టలా అడ్డుకున్నారు. ద్రోణుడు ఒకే బాణంతో సుకుమారుని తల తెగనరికాడు.
అది చూసిన పాండవ యోధులంతా ద్రోణుని చుట్టుముట్టారు. ద్రోణుడు 5 బాణములతో నకులుని, 5 బాణములతో సహదేవుని, 9 బాణములతో విరాటుని, 7 బాణములతో సాత్యకిని, 3 బాణములతో ద్రౌపదీ సుతులను, 20 బాణములతో విశంతిని, 12 బాణాలతో ధర్మజును శిఖండిని కట్టడి చేశాడు. ఎదురు వచ్చిన రధికులు ఎవరూ ప్రాణాలతో పోలేదు. యుగంధరుడు ధర్మరాజు ద్రోణులకు మధ్యకు వచ్చి ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు కోపించి ఒకే బాణంతో యుగంధరుని చంపాడు. అది చూసి కేకయరాజులు, ద్రుపదుడు, సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు మొదలైన యోధులు ద్రోణునిపై తలపడ్డారు. సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడు ద్రోణునిపై అస్త్రశస్త్రములు ప్రయోగించాడు. వారిపై కన్నెర్ర చేసిన ద్రోణుడు వారిపై 2 వాడి అయిన అమ్ములు వేసి వారి శిరస్సులు ఖండించాడు. ఇది చూసిన మిగిలిన రధికులు పక్కకు తొలిగారు. ద్రోణుడు సింహనాదం చేశాడు. ఈ అలజడి చూసిన పాండవ సేనలో కలకలం రేగింది. వారు ద్రోణుడు ధర్మరాజును పట్టుకుని సుయోధనుని సముఖముకు తీసుకు వెళుతున్నాడు అని ఆక్రోశించారు. అది కార్చిచ్చులా వ్యాపించి పాండవసేనలు కంపించాయి. ఇది విని అర్జునుడు ద్రోణుని ముందుకు రథం పోనిచ్చాడు. అది చూసిన కౌరవ సేనలు ద్రోణునికి అండగా నిలిచాయి. అర్జునుడు తన గాంధీవం సంధించి కౌరవ సేనలపై శరవర్షం కురిపించాడు. కౌరవ సేనలు తలలు తెగిపడుతున్నాయి. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. మొండెములు నేలకూలుతున్నాయి. అర్జునుని ధాటికి కౌరవ సేనలు తట్టుకోలేక పారిపోసాగాయి. ఇంతలో సూర్యుడు అస్తమించగానే ఆ రోజు యుద్ధం ముగించారు. ద్రోణుని సారథ్యంలో 2వ రోజు యుద్ధం. ద్రోణ సారథ్యంలో 2వ రోజు యుద్ధానికి కౌరవ సైన్యం సిద్ధం అయింది. ద్రోణుడు సుయోధనునితో, సుయోధన, నిన్నటి రోజు నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోనలేకపోయాను. అర్జునుడు ధర్మజుని ఒక్క క్షణం కూడా విడువలేదు. ఆఖరి క్షణంలో కూడా మన సేనలను తనుమాడాడు. అర్జునుడిని దూరంగా తీసుకు వెళ్లకుండా ధర్మజుని పట్టుట సాధ్యం కాదు. అర్జునుడు లేకున్న ధర్మజుడు నన్ను చూసి పారిపోతాడు. అప్పుడు నేను వెన్నంటి ధర్మజుని పట్టగలను అన్నాడు. ఆ మాటలు విన్న సుశర్మ సుయోధన, అర్జునుడు ఎప్పుడూ మమ్ము అవమానిస్తుంటాడు. మాకు అతడి మీద కోపంగా ఉంది. ఈ రోజు అర్జునుడైనా ఉండాలి, లేక సుశర్మ అయినా ఉండాలి. అర్జునుడికి మేము ఏ విధంగా తీసిపోము అని ప్రగల్భములు పలికి సుశర్మ తన తమ్ములను తీసుకుని అర్జునుడితో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. సుశర్మతో అతడి తమ్ములు సత్యవర్ముడు, సత్యవ్రతుడు, సత్యకర్ముడు చేరగా కేరళ, మాళవ, శిలీంద్ర, మగధాధీసులు చేరగా 15 మంది యోధులను తీసుకుని జయజయ ధ్వానములు చేస్తూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. అది చూసి సుయోధనుడు ఆనందభరితుడయ్యాడు. వారు స్నానాధికములు చేసి అగ్ని రగిల్చి అగ్ని సాక్షిగా మేమంతా ఈ రోజు రణరంగమున అర్జునుడిని చంపుతాము, లేని ఎడల మేము గోవధ, స్త్రీవధ, బ్రాహ్మణవధ, బ్రాహ్మణ ధనం దోచుకొనుట, ఇతరుల ధనం అపహరించుట, గురువుకు అపకారం చేయుట, శరణు వేడిన వారిని రక్షించకపోవడం, అబద్ధం పలుకుట, మద్యపానం చేయుట, దేహి అన్నవారికి లేదనుట, గృహదహనం చేయుట, ఇతరుల భార్యలతో వ్యభిచరించుట మొదలైన పాపములు చేసిన వారు ఏ లోకాలకు వెళతారో ఆ లోకాలు మాకు సంప్రాప్తిస్తాయి. మేము అర్జునుడి చేతిలో మరణించిన మాకు వీరస్వర్గం లభించగలదు అని ప్రమాణాలు చేసి రణరంగ ప్రవాసం చేశారు. 2వ రోజు యుద్ధానికి ద్రోణుడు కౌరవ సైన్యాలను గరుడవ్యూహంలో నిలిపాడు. గరుడపక్షి ముక్కు స్థానమున ద్రోణుడు ముక్కు స్థానమున నిలిచాడు. సుయోధనుడు అతడి తమ్ములు తలవపు నిలిచారు. కృపాచార్యుడు కృతవర్మ నేత్రస్థానాలలో నిలిచారు. సింహళ అభీర, శూరసేన రాజులు మెడ భాగమున నిలిచారు. బాహ్లిక, భూరిశ్రవస, సోమదత్త, శలుడు, శల్యుడు కుడి రెక్క వైపున, అశ్వత్థామ, సుదక్షిణుడు, విందుడు, అనువిందుడు ఎడమ రెక్క వైపున నిలిచారు. శకుని, పౌండక, అంబష్ట, శకుని, కళింగుడు, మగధరాజు వెన్ను భాగమున నిలిచారు. కర్ణుడు తన సైన్యముతో తోకభాగమున